హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ డే వెళ్తున్నామండి. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఏడుస్తారేమో అనుకున్నాను కానీ లేదండి, పెద్దోడు బాగానే వెళ్తాడు. సరే చిన్నోడు ఎలా ఉంటాడు అనుకున్నా కానీ బాగా వెళ్ళాడండి స్కూల్కి, చాలా ఇష్టంగా వెళ్ళాడు. సో ఫస్ట్ డే కాబట్టి మేము ప్రేయర్ చేసుకొని బయలుదేరుతాం. సో మా డాడీతో ప్రేయర్ చేయించుకొని భద్రత కావదలు వాహనం వెళ్ళినా ఆటోలో వెళ్ళినా సిద్ధపడుతుంది. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూసారు కదండి, వెళ్ళగానే మేడం ఎలా రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళు బాగా మాట్లాడతారండి, బాగా రిసీవ్ చేసుకుంటారు కూడా. సో తిను నా ఫ్రెండ్ అండి, మా ఇంటి దగ్గరే ఉంటుంది. సో తను ఫోటో దిగి పంపిస్తుంది. మళ్ళీ దిగుతారండి కానీ ఫస్ట్లో నేను వెళ్ళగానే వీడియో తీసుకుంటున్నానని సో సపోర్ట్ చేసింది నాకు తను. సరే మిల్కీ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళామండి. ఎలా ఉందని చూస్తున్నాను. ఇది వేరే క్లాస్ అండి, అప్పుడు వేరే క్లాస్ ఉన్నది నర్సరీ, ఇప్పుడు ఎల్కేజీ. సో టీచర్స్ కూడా కొత్త వాళ్ళు వచ్చేసారు, మళ్ళీ ఎలా ఉంటాడేమో తెలీదు. సరే ఫస్ట్ డే అయితే మొత్తానికి వదిలేసినాను. ఇక్కడ బొమ్మలన్నీ పెట్టారండి పిల్లలకి, అంటే ఫస్ట్ ఏడుస్తారేమో అన్నట్ల మామూలుగానే ఇస్తుంటారండి ఏడ్చుకోకుండా. సో ఇలా అన్నీ ఉన్నాయి. ఒక అమ్మాయి అయితే నాకు ఇస్తుంది, సరే తీసుకున్నాను, ఇచ్చింది కదా అని. అంతేకాకుండా వాళ్ళకి యాక్టివిటీస్ కూడా బాగా చేపిస్తారండి. ఈ స్కూల్ చాలా యాక్టివిటీస్ చేపిస్తారు ఎక్కువ. సరే వాడి క్లాస్ అయిపోయి నేను నర్సరీ క్లాస్కి వచ్చానండి. ఎలా ఉన్నారో పిల్లలు అని సరే చూస్తున్నాను. ఒకరు పడుకున్నారు, ఒక్కరు ఆడుకుంటున్నారు, అట్లా వాళ్ళ ఇష్టం. ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఎవరిని ఏమనేయట్లేదు. అందులో చిన్న పిల్లలు ఇంకా స్టార్టింగ్ స్కూల్ కాబట్టి సో వీళ్ళకి అన్ని బొమ్మలు ఇచ్చారండి ఆడుకోవడానికి. చూసారు కదా బాగా ఆడుతున్నారు. ఒక అమ్మాయి ఒక్కటే మ్యూజిక్ ప్లే చేస్తుంది, అసలు ఫుల్ సౌండ్. బట్ నేను సౌండ్ పెట్టట్లేదు కాబట్టి మీకు తెలీదు, చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో పిల్లలకి అందరికి ఫస్ట్ డే అని వాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేశారండి. అందరికీ ఫొటోస్ దింపించి పంపించారు. చూసారు కదండి, ప్రతి క్లాస్కి అండి. సెకండ్ క్లాస్ మా అబ్బాయి, సో వాడికి కూడా తీసి పంపించారు. క్లాస్ ఒక్కొక్కరిని పిలిపించి ఇట్లా తీసేసి వాళ్ళని మళ్ళీ క్లాస్ రూమ్కి పంపిస్తున్నారు. ఫస్ట్ డే కాబట్టి అందరికి ఉంటుంది కదండి ఎగ్జైట్మెంట్. సరే మా పెద్దోళ్ళ క్లాస్కి వెళ్దామనేసి వెళ్తున్నానండి. వాడిదైతే పైన ఉంది, సరే వెళ్దామని చెప్పి మీకు చూపిద్దాం అలాగే అని వెళ్ళాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్ అక్కడ ఉన్నిందండి ఆ సార్ ఉన్న దగ్గర, కానీ ఇప్పుడు అక్కడ కాదు. వాడు సెకండ్ క్లాస్ కాబట్టి వేరే సైడ్ ఉంది. సో ఇది బి సెక్షన్ అండి, కానీ వాడు ఏ సెక్షను. సో అందరూ ఒకే క్లాస్లోనే ఉన్నారు, ఫస్ట్ డే తక్కువ వస్తారు కాబట్టి. సరే అని వెళ్ళాను. చూస్తే మా వాడు చూస్తే లాస్ట్లో కూర్చున్నాడు, కనిపిస్తున్నాడా? లాస్ట్లో ఉన్నా చూడండి కదా, లాస్ట్లో కూర్చున్నాడు. ఫస్ట్ డే కాబట్టి ఇంకా ఏం చేయలేము. సరే నెక్స్ట్ అయితే వాళ్ళకి చెప్పాను ఫ్రంట్లో కూర్చోబెట్టండి అని. అంతేకాకుండా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పి చార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారండి. చూసారు కదా, ఇలా ఉందండి వాళ్ళ క్లాస్ రూమ్ అయితే బాగుంది. స్ట్రెంత్ కూడా చాలానే ఉన్నారండి, అందుకే 2 సెక్షన్స్ చేశారు. సరే నేను నెక్స్ట్ వేరే క్లాస్ కూడా వెళ్ళానండి. సో తను కూడా నా ఫ్రెండ్ కాదు టీచరే, బట్ బాగా తెలుసు, బాగా మాట్లాడతారు. సరే చూద్దాం క్లాసెస్ ఎలా ఉన్నాయి ఏమనేది అని వెళ్ళానండి. సో పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పాను వాళ్ళకి కూడా. ఇది 3rd క్లాస్ అనుకుంటా అండి, 2nd అక్కడ, 3rd ఇక్కడ. అంతేకాకుండా పిల్లలు కూడా ఇది 4th క్లాస్ అండి. సో మేడం అయితే టీచ్ చేస్తున్నారు. సో అందుకనేసి నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయటే వచ్చేసాను. ఇంకా క్లాస్ రూమ్స్ అయితే బాగున్నాయండి. హై స్కూల్ కూడా ఉందండి, వీళ్ళకి పర్మిషన్ వచ్చింది. సో ఇక్కడే కాకుండా మొత్తం క్లాసెస్ ఉన్నాయండి. ఇంకా అయిపోయింది, నేను కిందకు వచ్చేసాను. ఇంకా పైన అయితే ఏం లేదండి, పైన కట్టిస్తున్నారు. ప్రజెంట్కి అయితే ఇప్పుడు లేదు, నేను వచ్చేసాను. ఇంకా ఎందుకంటే పోవాలి కాబట్టి చూద్దాము, పిల్లలకి వీడియో తీసుకుందామని చెప్పి వచ్చాను. ఈ పిల్లలు అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారండి. సరే నేను వచ్చాను అండి. అందులో ఇది కట్టిస్తున్నానండి కొత్తగా. సో అంత గ్రీనరీ వేస్తామని చెప్పారు. సో తర్వాత అయితే వేస్తారు. మరి పిల్లలకి ఆడుకోవడానికి ఇలా ఉంది. స్కూల్ అయిపోగానే అసలు ఇంటికైతే రారండి, ఖచ్చితంగా వాళ్ళు ఆడుకొనే వస్తారు. కాబట్టి బాగా పెట్టారండి పిల్లలకి ఆడుకోవడానికి. దీనికోసమన్నా వస్తారండి పిల్లలు స్కూల్కి ఆడుకోవడానికి. అయిపోయినాక ఆడిపిస్తుంది అన్నట్లన్నా వస్తారు కంపల్సరీగా. వీళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు ప్లే చేసే వెళ్తారు, అక్కడ ఆడుకోకుండా వెళ్ళరు అసలు, అంత బాగా ఆడుకొని వెళ్తారు. సో స్కూల్ అయితే ఇదండి, పైన కట్టిస్తున్నారు, ఇంకా కింద అంతా ఇట్లా ఉంది. బాగుందండి స్కూల్ అయితే.
పిల్లలకి బాగా అనిపిస్తుంది. అందులో స్కూల్కి సంబంధించిన 2 వ్యాన్లు అయితే ఉన్నాయండి, కార్ కాదు. ఆ ఎల్లో కలర్ 2 వ్యాన్స్. ఓకే బాయ్.